అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పర్యటించారు. టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ అరాచక పాలనతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తమైందన్నారు. ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శరవేగంతో నిర్విరామంగా పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క త్రయం ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల ముందుకెళ్తా ఉంది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు లక్షలాది మందికి అందివ్వడం జరుగుతోంది. సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తూ ప్రజా దర్బారు ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి వేదికగా ప్రతి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈనాడు ఈ బుధవారం ఇక్కడ రావులపాలెంలో ప్రారంభించాం. ఇది ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.